హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి గగన్ అండ్ అపూర్వ బ్యాచ్ని ఎలా అయినా బయటికి పంపించాలని గగన్ నక్షత్రని గిల్లాడు అనే ఒక అపార్థాన్ని క్రియేట్ చేసి గుడి వాళ్ళందరూ గగన్ని బయటికి నెట్టేసేలా చేస్తుంది. ఇంకలా పాపం భూమి డైవర్ట్ చేసి శారద దగ్గరికి వస్తుంది. అమ్మ భూమి, గగన్ అని అంటుంది శారద. బావా బయటికి వెళ్ళాలి అత్తయ్య, నేను పంపించేశాను, ముందు మీరు హోమాన్ని జరిపించండి అని అంటారు. అమ్మ, హోమానికి కావాల్సిన అన్నీ సిద్ధమయ్యాయి, కొంచెం ధాన్యాలన్నీ మీరు ఆయనతో వేయిస్తూ ఉండండి అనేసరికి ఇంకా పాపం కృష్ణప్రసాద్తో శారద హోమం జరిపిస్తూ ఉంటుంది. అదే టైంకి గగన్ అయితే, హేయ్ ఆగండి, నేను తన్ని గిల్లలేదు, ఎవరో ఇదంతా కావాలనే చేశారు, నాపై బ్యాడ్ రెప్యుటేషన్ రావాలనే చేశారు, కావాలంటే సీసీటీవీ చెక్ చేసుకోండి అని అంటారు. అవును, సీసీటీవీ చెక్ చేద్దాం, అప్పుడు వీడి బండారం బయటపడుతుంది అని అపూర్వ కూడా అంటుంది. ఇంకా వెంటనే అలా సీసీటీవీ రూమ్ దగ్గరికి వెళ్తారు గగన్, అపూర్వ, నక్షత్ర అందరూ. వెళ్ళి చూసేసరికి భూమినే దొంగతనంగా వచ్చి ఇంకా అలా నక్షత్రని గిల్లి వెళ్ళిపోవడాన్ని గమనిస్తారు సీసీటీవీలో. ఒక్కసారిగా అపూర్వ, నక్షత్ర, గగన్ షాక్లో ఉండిపోతారు. ఇంకా గుళ్ళో ఉన్న జనాలందరూ గగన్ దగ్గరికి వచ్చి, బాబు క్షమించండి బాబు, తప్పుగా అపార్థం చేసుకున్నాం, మీరు తప్పుగా ప్రవర్తించారనుకున్నాం, క్షమించు బాబు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇప్పుడైనా చూసావు కదా పూర్వ, నేనేమి చేయలేదని అర్థమైందా అని అంటాడు. నాకు అర్థమైంది, కానీ నువ్వు తన మెల్లో తాళి కట్టిన భర్తవి కదా, నిన్నే అది అందరి ముందు బ్యాట్ చేయాలని చూసింది, ముందు నువ్వు వెళ్ళి దాని సంగతి తేల్చు, తర్వాత నా మీద అరువు అని అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. భూమి, అందరి ముందు నన్ను ఒక చెడ్డోని చేద్దాం అనుకున్నావు కదా, నీ సంగతి ఇలా కాదు, చెప్తా చెప్తా అని గగన్ గుడి బయటికి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. భూమి అలా ఇంకా శారదతో కలిసి చీరని అడ్డుగా పెట్టి, ఎవ్వరూ కృష్ణప్రసాద్ని శారదని చూడకుండా అన్నీ అడ్డుగా పెట్టి అలా పూజ జరిపిస్తూ ఉంటే, ఇటువైపు నక్షత్ర, అపూర్వ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అలా ఇంకా కార్తీక మాసం కాబట్టి దీపాలు వెలిగించడానికని అలా అక్కడే స్టే చేస్తూ ఉంటారు. ఇంకా ఒక్కసారిగా శారద కనబడుతుంది అపూర్వకి. ఇదేంటి, తను చూడ్డానికి శారద అలా ఉందే అని చూస్తూ ఉంటారు. అవును మమ్మీ, శారద అత్తయ్యే అని అంటారు. ఇంకా కింద కొంచెం చూసేసరికి శారీ కింద అలా కొన్ని కాళ్ళు, వీల్ చైర్లో ఉన్న కాళ్ళు కనబడతాయి. శారద అక్కడ ప్రదక్షిణ చేస్తుంటే మధ్యలో ఉన్నది ఎవరు అని అంటుంది అపూర్వ. ఏమో నాకు అర్థం కావట్లేదు మమ్మీ అని అంటుంది నక్షత్ర. ఇంకా భూమి వెనకాల నుండి వీళ్ళిద్దరిని గమనిస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. భూమి శారద దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అత్తయ్య మీరు మావయ్యకి ముసుగు వేసండి అత్తయ్య, అపూర్వ వాళ్ళు ఇటు వస్తున్నారు, వాళ్ళని నేను చూసుకుంటాను, మీరు ముందు ముసుగు వేయండి అని చెప్పేసరికి ఇంకా తన భుజాన ఉన్న శాల్వాని ముసుగ్గా వేస్తారనమాట శారద కృష్ణప్రసాద్కి. ఇటువైపు ఇంకా అలా అపూర్వ వాళ్ళ దగ్గరికి రాబోతూ ఉంటే ఒక క్లాత్ తీసుకుంటుంది భూమి. తీసుకొని అపూర్వని, నక్షత్రకి ఆ తల మొత్తం క్లాత్తో కట్టేస్తుంది భూమి. ఏయ్ ఎవడ్రా నువ్వు, ఎవరు అని అరుస్తూ ఉంటుంది అపూర్వ. క్లాత్తో కట్టి బాగా తలపై అపూర్వకి భూమి కొట్టి ఇంకా అపూర్వని గీరా 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 తిప్పి అలా ఒక చోటుకి తీసుకువెళ్ళి వదిలేస్తుంది భూమి. ఇటు నక్షత్ర కూడా అదే జరుగుతుంది. ఒక్కసారిగా క్లాత్ అంతా తీసేసి చూసేసరికి ఎక్కడుందో అర్థం కాదు అపూర్వకి. మమ్మీ ఏంటి మమ్మీ ఇది, మనం గుడికొచ్చిన టైం అస్సలు బాగాలేదనుకుంటా, ఏదో ఒకటి జరుగుతూనే ఉంది అని అంటుంది నక్షత్ర. అవును బేబీ, అందుకే మనలాంటి వాళ్ళు గుడికి రాకూడదు, ఎప్పుడు వేరే వాళ్ళ నాశనాన్ని కోరుకునే మనం గుడికి వస్తే దేవుడు ఇలాంటి శిక్షలే వేస్తాడు బేబీ, నిజమే, పద ఇంటికి వెళ్దాం అని ఇంకలా అపూర్వ అంటే, అత్తయ్య ఏంటి మీరు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడుగుతాడు చెర్రీ. డ్యాన్స్ వేయడానికి వెళ్ళాం, ఇదిగో ముగించుకొని వస్తున్నాం, రే చెర్రీ ఇంటికి వెళ్దాం పద అని అపూర్వ, నక్షత్ర, చెర్రీ అలా వెళ్ళిపోతారు. ఇటువైపు గగన్ భూమిపై రివెంజ్ తీర్చుకోవడానికి ఒక పెద్ద కొరడాని కొంటాడు. భూమి, అందరి ముందు నన్ను బ్యాట్ చేసావు కదా, ఇవాళ అందరి ముందు నిన్ను కొడతాను చూడు అని కొరడా తీసుకొని అలా భూమిని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడనమాట గగన్. అప్పుడే ఇంకా శారద అయితే మొత్తం హోమం అంతా పూర్తి చేసేస్తుంది. ఇంకలా ధూపంలో, హోమంలో ఇంకా మొత్తం అన్నీ సమర్పించేసి మృత్యుంజయ హోమాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత శారద, అత్తయ్య నేను మావయ్యని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళొస్తాను, మీరు వెళ్ళండి అత్తయ్య అని చెప్పి ఇంకా పాపం భూమి అయితే గబగబా ఇంకా క్యాబ్లో అలా పాపం కృష్ణప్రసాద్ని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది భూమి. ఇంకా గగన్ అలా కొరడా పట్టుకొని భూమి కోసం వెతుకుతూ ఉంటే శారద గగన్కి ఎదురుపడుతుంది. గగన్, ఏంటన్నా
నీ చేతిలో కొరడా ఏంటి అని అడుగుతారు. అమ్మా భూమి ఎక్కడా ఎక్కడా అని అడుగుతాడు. అది భూమి ఇప్పుడే వెళ్తానని వెళ్ళింది నాన్న, ఎందుకు అని అడుగుతారు. అమ్మా తను ఏం చేసిందో తెలుసా తెలుసా నేను నక్షత్రాన్ని గిల్లానని అందరి ముందు నన్ను అవమానించేలా చేసింది. నేను గుడికి వచ్చి చెడ్డవాడిని అయ్యేలా చేసింది. అందరూ నన్ను కొంచెం ఉంటే కొట్టేవాళ్ళు తెలుసా. భూమి నా చేతిలో అయిపోయింది అని అంటాడు గగన్. భూమి పాపం డైవర్ట్ చేయడానికి ఇలా చేసినట్టుంది. నాన్న గగన్ నువ్వు అలా అనుకోవద్దురా, భూమి ఏది చేసినా మంచి కోసమే చేస్తుంది, ఏదో ఆట పట్టించాలనుకుంటుందిలే అని. ఏంటమ్మా ఆట పట్టించడమా? ఇది ఆట పట్టించడం అంటారా? ఇదేమైనా నాటకం అనుకుంటుందా? ఇంటికి వస్తుందిగా రాని చెప్తా, ఇప్పటికే చాలా టైం అయింది, రా మా ఇంటికి వెళ్దాం అని ఇంకా శారదని గగన్ తీసుకొని ఇంటికి బయలుదేరతాడు. ఇది ఇలా ఉండగా భూమి కృష్ణప్రసాద్ని హాస్పిటల్లో డ్రాప్ చేస్తుంది. డాక్టర్ గారు నేను మీకు తెలియకుండా తీసుకువెళ్ళడం తప్పే, కానీ మా మావయ్యని కాపాడుకోవడానికి నాకు ఇంకే దారి దొరకలేదు డాక్టర్ గారు అని అంటుంది. చూడమ్మా భూమి, నువ్వు సేఫ్గా తీసుకువెళ్ళి సేఫ్గా తీసుకొచ్చావు, ఇందులో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదమ్మా, కాకపోతే మీరే కదా జాగ్రత్తగా చూసుకోవాల్సింది అని చెప్పి ఇంకా అలా పాపం హ్యాపీగా డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. డాక్టర్ గారు మా మావయ్య ఎంతసేపట్లో ఎన్ని రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు అని అడుగుతారు. డిపెండ్ ఆన్ హిస్ హెల్త్ అమ్మా, ఆయన మా మెడికేషన్కి మా ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయితే వీలైనంత త్వరగానే డిశ్చార్జ్ చేస్తాం, కాకపోతే ఆయన రెస్పాండ్ అవ్వటం లేదు, చూద్దాం అవుతారేమో అని అలా ఇంకా డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. భూమి ఇంటికి వస్తుంది. గగన్ భూమితో ఆగు అని అంటాడు. వెంటనే భూమి ఆగిపోతుంది. ఏంటి బావా ప్రేమగా పిలిచావు అని అడుగుతుంది. కొడతా మళ్ళీ. ఏంటి ప్రేమగా పిలిచానా? అయినా నువ్వు ఒక మనిషివేనా? గుళ్ళో నన్ను అందరి ముందు ఇరికించి ఏమీ ఎరగని దాంట్లో ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. నేను నీ భర్తనై ఉంటే, నిజంగానే నీ మెల్ల తాళి కట్టుంటే నీ భర్తపై ఇంత పెద్ద నింద పడించేదానివా అని అడుగుతాడు గగన్. బావా అది కాదు బావా అంటే, ఏయ్ షటప్, అయినా నువ్వే ప్రూవ్ చేసుకున్నావు ఇప్పుడు నేను నీ భర్తని కాదని, ఇంకా నీకు ఇంట్లో ఉండే అవకాశం లేదు, గెట్ అవుట్ అని అంటాడు గగన్. బావా ఏంటి నువ్వు ఇచ్చిన మాట నువ్వే తప్పుతావా? నేను ఇంకా నువ్వు భార్యగా ఒప్పుకోవడానికి నాకు 3 రోజుల టైం ఉంది, దాని తర్వాత వెళ్తాను అని భూమి రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా అలా గగన్ 3 days కదా, చెప్తా ఖచ్చితంగా సాక్ష్యం దొరకదు, నా చేత్తో గెంటేస్తా అని చెప్పి గగన్ మనసులో గట్టిగా ఫిక్స్ అవుతాడు. పాపం శారద, స్వామి ఆయన మృత్యుంజయ హోమం చేశారు కాబట్టి ఆయన చల్లగా ఉండాలి, ఇటువైపు భూమి గగన్కి మధ్య గొడవలు కూడా తగ్గాలి, నేను కోరుకునేది ఇదే అని పాపం మనస్ఫూర్తిగా మొక్కుకుంటూ ఉంటుంది శారద. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరత్చంద్ర తన రూమ్లో నుండి బయటికి వచ్చి ఇంకప్పుడప్పుడే బాధ నుండి బయటపడుతూ ఉంటాడు. అదే టైంకి అపూర్వ, హలో మీరు పేపర్స్ తీసుకొని ఇంటికి రండి అని ఇంటికి ఒక వ్యక్తిని, ఏజెంట్ని పిలిపించుకుంటుంది. మేడం ఈ డాక్యుమెంట్స్పై సైన్ చేయండి మేడం అని ఇంకా అపూర్వతో సైన్ చేయించుకుంటూ ఉంటారు. అపూర్వ ఏం చేస్తున్నావు అని అడుగుతారు శరత్చంద్ర. ఏం లేదు బావా, మన నక్షత్రకి పెళ్ళయింది కదా, మరి మన నక్షత్రకు కూడా తన ఆస్తి అంటూ ఏదో ఒకటి ఉండాలి కదా బావా, అందుకే మన ఇన్వెస్టర్ చెప్పినట్టు తన కోసం 1000 గజాల స్థలాన్ని కొంటున్నాను బావా అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర. ఇంకలా భూమి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు శరత్చంద్ర. మీరుంటున్న ఇల్లు మా అమ్మది, ఇదంతా మా అమ్మ ఆస్తి అని భూమి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ, అపూర్వ వద్దపూర్వ వద్దు అని అంటాడు శరత్చంద్ర. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. అప్పుడే చెర్రి, నక్షత్ర అందరూ హాల్లోకి వస్తారు. చూస్తూ ఉంటారు. బావా ఏమైంది బావా, తను మన కూతురే కదా బావా, తనకి రాస్తే తప్పేంటి అని అంటుంది అపూర్వ. తనకి నా ఆస్తో నీ ఆస్తో రాస్తే తప్పులేదు, ఎందుకంటే మనం తన్ని కన్న తల్లిదండ్రులు కాబట్టి మన ఆస్తి తనకి వెళ్తుంది, కానీ ఈ ఆస్తి, ఈ ఇల్లు, ఈ ఐశ్వర్యం, ఇప్పుడు మనం అనుభవిస్తున్న డబ్బంతా నా శోభాచంద్రది. శోభాచంద్ర ఆస్తి అనుభవించాల్సింది, దక్కించుకోవాల్సింది, వారసత్వం పొందాల్సింది కేవలం భూమి మాత్రమే కదా అపూర్వ అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా అపూర్వ బుర్ర గిర్రుమని తిరుగుతుంది. ఇంకా చెర్రి కరెక్ట్గా మావయ్య చెప్పారని హ్యాపీగా ఫీల్ అవుతాడు. బావా అది కాదు బావా, ఇప్పుడు శోభ అక్క నీకు రూపాయి పెట్టుబడి ఇస్తే 100 రూపాయలు చేసి నువ్వే కదా బావా, ఇన్ని రోజులు కష్టపడింది మనమే కదా బావా, అలాంటప్పుడు మనకు హక్కు ఉండదా అని అంటుంది అపూర్వ. కష్టపడచ్చు నిజమే, కానీ మనం ఎప్పటికీ హక్కుదారులం అవ్వము.
కేవలం మనం ఒక ఏజెంట్గా ట్రస్టీగా మాత్రమే ఈ ఆస్తిని అనుభవిస్తున్నాం. ఆ రోజు విన్నావు కదా, కృష్ణప్రసాద్ని చూడడానికి వచ్చిన విషయంలో భూమి ఏమనిందో? ఇది నా ఇల్లు, నాకు వచ్చే హక్కు ఉంటుంది అని తెగేసి మరి చెప్పింది. అలాంటప్పుడు మళ్ళీ మళ్ళీ తను కలిసినప్పుడు ఇలాంటి మాటలు అనిపించుకోవడం నీకిష్టమేమో. ఒక ఆత్మాభిమానం ఉన్న వ్యక్తిగా నాకిష్టం లేదా పూర్వ. కావాలంటే నేను సొంతగా స్టార్ట్ చేసిన బిజినెస్ ఇప్పుడిప్పుడే రన్ అవుతుంది. దాని లాభాల్లో మనం అందరం పంచుకుందాం. ఈ ఇంటిని ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళిపోదాం. శోభాచంద్రకి ఉన్న ఆస్తంతా భూమి పేరుపైకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను పూర్వ. ఖచ్చితంగా చేస్తాను. రే చెర్రీ, ఆ డాక్యుమెంట్స్ని సిద్ధం చేయించరా అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది అపూర్వకి. ఇంకా వెంటనే అపూర్వ అయితే అలా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా నక్షత్ర, మమ్మీ ఏంటి మమ్మీ అంటే ఇప్పుడు మన దగ్గర ఏ ఆస్తి ఉండదా అని అడుగుతుంది. నాకు అదే టెన్షన్గా ఉంది, నువ్వు వాగు బేబీ అని అంటుంది. చెర్రీ, అత్తయ్య ఏంటి చెమట్లు పడుతున్నాయి? తుడుచుకోండి అత్తయ్య. ఇన్ని రోజులు పెద్దత్తయ్య ఆస్తిని మీరు అనుభవించారు. మీరు అఫీషియల్గా అనఫీషియల్గా ఎంతోమందిని ఈ డబ్బు పెట్టి పోషించారు. మీరు చేసిన తప్పులని డబ్బు పెట్టి కవర్ చేశారు. ఆ డబ్బే మీ దగ్గర లేకుండా పోతుంది. ఈ ఆస్తంతా ఎవరికి దక్కాలో వాళ్ళకే దక్కుతుంది. మీరు ఒకవేళ ఏజెంట్ని ఇంటికి పిలిపించకపోయింటే మావయ్యకి ఇంత త్వరగా ఈ ఆలోచన వచ్చేదే కాదు. థ్యాంక్స్ అత్తయ్య, భూమికి మేలు చేస్తున్నందుకు. సూపర్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు చెర్రీ. ఆచ్చా, అనవసరంగా బావకి లేనిపోని ఐడియాలు ఇచ్చాను. ఇప్పుడేమో ఆస్తంతా దానికి రాసేస్తే నేనేం చేయాలి? అడుక్కు తినాలా? అక్కడేమో ఆ రత్నం, ఇంకొక రౌడీ, ఇటువైపు ఆ ఎస్పీ సూర్యగాడు. ఒకవేళ నేను నేను డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు నిజం చెప్పేస్తానంటే రౌడీలు కూడా డబ్బులు లేకపోతే రారు. ఏం చేయాలి ఏం చేయాలి అని ఇంకా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అపూర్వ. అప్పుడే ఇంకా చెర్రీ, మావయ్య ఇదిగోండి డాక్యుమెంట్స్, లాయర్ని రప్పించానని చెప్పేసరికి, రే చెర్రీ, భూమిని ఇంటికి రమ్మని చెప్పరా, ఈ ఇంట్లో ఇంకా వాళ్ళే ఉండనివ్వు అని శరత్చంద్ర అంటారు. అది కాదు బావా, ఆ గగన్ గాడు కావాలనే ఇలా చేస్తున్నాడు బావా అని అంటుంది శరత్చంద్రతో అపూర్వ. అపూర్వ, ఒక్కసారి భూమికి పెళ్ళైపోయిన తర్వాత తను మన మనిషి కాదు. వాడు ఆస్తిని ఏం చేసుకుంటాడో నాకు అవసరం లేదు, ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది అని ఇంకలా భూమిని ఇంటికి పిలుచుకురమ్మని చెర్రీతో చెప్తాడు. చెర్రీ గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అన్నయ్య, భూమి అని ఇద్దరిని పిలుస్తాడు. ఏమైందిరా అని అడుగుతారు. ఏం లేదన్నయ్య, ఒకసారి మావయ్య మిమ్మల్ని ఇంటికి రమ్మంటున్నారు అని అంటాడు. ఏయ్, ఏంట్రా ఇంటికి పిలిచేది? వాళ్ళ ఇల్లేంటి నా ఇల్లేంటి, నేను రాను అని అంటాడు గగన్. అది కాదు మావయ్య, అది కాదన్నయ్య, నేను చెప్పేది ఒకసారి విను. నువ్వు రావడం చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ అన్నయ్య, భూమి పేరుకి ఆస్తంతా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి తన భర్తగా నువ్వు పక్కన ఉండాలన్నయ్య అని అంటాడు. రే, ఎవడ్రా భర్త? నేను భర్తని కాదు అని అంటాడు గగన్. అన్నయ్య ప్లీజ్, భర్తవి కాకపోయినా ఇప్పుడు భూమి నీ ఇంట్లోనే ఉంటుంది కదా, అలాంటప్పుడు నువ్వు రావాలన్నయ్య, నా మాట వినన్నయ్య అని అంటాడు చెర్రీ. సరే, నీ మాట ప్రకారం వస్తాను భూమి అని పిలుస్తాడు. వెళ్దాం బావా అని చెప్పి ఇంకా భూమి, గగన్, చెర్రీ ముగ్గురు కలిసి శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తారు. గగన్ కారులోనే వెయిట్ చేస్తూ ఉంటాడు. బావా లోపలికి రా బావా అని అంటుంది. అది నీ ఇల్లు, నా ఇల్లు కాదు అని చెప్తాడు. ఇంకా వెంటనే అలా అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది. శరత్చంద్ర, చూడు భూమి, ఈ ఆస్తి మీ అమ్మది కాబట్టి నీకే యావదాస్తిని రాసిస్తున్నాను, తీసుకో, నీకు నచ్చింది చేసుకో అని అలా ఇంకా ఆస్తి పేపర్లని చేతిలో పెడతాడు. వెంటనే తనైతే ఇంకలా చూస్తూ ఉంటుంది భూమి. నాన్న, నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? నేను ఆస్తి కోసమే మీ కూతురిగా మీ దగ్గరికి వచ్చాను. మీ ప్రేమని పొందడానికి కాదు, ఆస్తి కోసమే అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు నన్ను అర్థం చేసుకున్నట్టే నాన్న. వద్దు, నాకు ఈ ఆస్తి వద్దు. నాకు కావాల్సింది మీ ప్రేమ మాత్రమే, మీ ఆస్తి కాదు. అంతగా మీరు నాకు ఈ ఆస్తి ఇవ్వాలనుకుంటే అత్తయ్య ఎక్కడ అని మీరా దగ్గరికి వెళ్తుంది భూమి. పాపం మీరా అలా కృష్ణప్రసాద్ ఫోటో చూస్తూ ఉంటే ఇంకా వెంటనే మీరా చేతికి ఆస్తి పేపర్లు ఇస్తుంది భూమి. అత్తయ్య, ఇకపై ఈ ఆస్తి మీదత్తయ్య. ఎందుకంటే మీరు మీరు ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలుసు. ఈ ఇంట్లో కనీసం కృష్ణప్రసాద్ మావయ్యకి బెయిల్ ఇప్పించడానికి కూడా కనీసం 2 లక్షలు కూడా మీరు అడగలేని పరిస్థితి. ప్రతిదానికి
చెయ్యి చాచాల్సిన పరిస్థితి. అంత దీనమైన పరిస్థితి మీకు రాకూడదు అత్తయ్య, ఖచ్చితంగా రాకూడదు. అందుకే అందుకే ఈ ఆస్తిని నేను మీ పేరుపైకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇకపై ఈ ఇంట్లో సర్వ హక్కులు మీకే ఉంటాయి. ప్రతి రూపాయి బయటికి వెళ్తున్నా లోపలికి వస్తున్నా మీకు తెలిసే జరగాలి. చెర్రీ, నువ్వే చూసుకోవాలి అని అంటారు. ఖచ్చితంగా భూమి, కానీ నువ్వింతటి సాహసాన్ని, నీ యావదాస్తిని నాకు రాసిచ్చేస్తున్నావంటేనే చాలా చాలా బాధగా ఉంది భూమి అని అంటారు. వద్దు వద్దు, నువ్వు బాధపడద్దు చెర్రీ, నేను ఏది చేసినా మన కోసమే కదా. నువ్వు మాత్రం ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచు అని అపూర్వ వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా శరత్చంద్ర, భూమి నా చెల్లెలికే ఆస్తి రాసిచ్చేసింది అని మనసులో కాస్త పాజిటివ్గా అనుకుంటాడు. అలా ఇంకా భూమి బయటికి వచ్చేసరికి గగన్ ఇదంతా దూరం నుండి గమనిస్తాడు. ఇంకా భూమిపై పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుందన్నమాట గగన్కి. ఏంటి బావ అలా చూస్తున్నాం, వచ్చిన పని అయిపోయింది, పద వెళ్ళిపోదామని చెప్పి ఇంకా అలా గగన్ భూమి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి. ఇంకా అలా కృష్ణప్రసాద్ని డిశ్చార్జ్ చేయొచ్చని స్పృహలోకి వచ్చారని భూమికి చెప్పడంతో ఇంకా భూమి అయితే వెంటనే శారదతో కలిసి డిశ్చార్జ్ చేయడానికి బయలుదేరుతుంది. అత్తయ్య, మనం ఇప్పుడు మన ఇంట్లోనే మావయ్య గారిని ఉంచాలత్తయ్య, బావకు తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను, రండత్తయ్య వెళ్దామని చెప్పి ఇంకా అలా గగన్కి తెలియకుండా గగన్ వాళ్ళ ఇంట్లోనే కృష్ణప్రసాద్ని దాచిపెడతారు భూమి అండ్ శారద. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.